అందరికీ నమస్తే. వెల్కమ్ టు రియల్ డేటా అనాలిసిస్ సిరీస్. ఈరోజు ఎస్క్యూఎల్ టాపిక్ అగ్రిగేటెడ్ ఫంక్షన్స్. సో నా కాడ స్టూడెంట్స్ బేస్ టేబుల్ ఉంది. దీంట్లో స్టూడెంట్ ఐడి కాలం, స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ నేమ్ అండ్ మార్క్స్. సో అగ్రిగేటెడ్ ఫంక్షన్స్లో ఫస్ట్ వచ్చేసి కౌంట్. ఓకే, కౌంట్. ఇప్పుడు మన టేబుల్లో టోటల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అని మనం చూడడానికి సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని దీన్ని రన్ చేస్తే మనకు టోటల్ 14 మనకు రికార్డ్స్ ఉన్నాయి మన టేబుల్ అని చెప్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనం చూడొచ్చు టోటల్ 14 ఉన్నాయి ఈ పక్క ఇక్కడ. సో ఇప్పుడు నేను టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అని చూడాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టూడెంట్ నేమ్ యాజ్ టోటల్ స్టూడెంట్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు 14 అని వస్తుంది. ఎందుకు అంటే ఇలా కౌంట్ ఆఫ్ స్టూడెంట్ నేమ్ అని ఇచ్చినప్పుడు అది ప్రతి రోని కౌంట్ చేసుకుంటూ వస్తుంది, టేబుల్లో ఎన్ని రోస్ ఉంటే అన్ని. సో మనకు అలా కాదు కదా, ఎందుకంటే టేబుల్ నేమ్ ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ అనేటివి రిపీట్ అయ్యి ఉన్నాయి. రవి 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 అని, నెక్స్ట్ అంజలి అంజలి అంజలి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఎంతమంది మనకు స్టూడెంట్స్ ఉన్నారో అని మనము అంటే సింగిల్ ఉండాలి మనకు, అంటే డూప్లికేట్స్ రిపీట్ అవ్వకూడదు. సో అలాంటప్పుడే మనం ప్రీవియస్ వ్యూలో చెప్పుకున్న డిస్టింట్ అనే దాన్ని యూజ్ చేస్తాం ఇక్కడ. ఇలా సెలెక్ట్ కౌంట్ ఆఫ్ డిస్టింట్ స్టూడెంట్ నేమ్ యాజ్ టోటల్ స్టూడెంట్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే 5 అని వచ్చింది. ఇక్కడ మనం కౌంట్ చేయొచ్చు 1 రవి, 2, 3, 4 అండ్ దెన్ 5. మనకు టోటల్గా 5 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు నాకు ఈచ్ స్టూడెంట్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ రాశాడు అని చూడాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను సెలెక్ట్ స్టూడెంట్ నేమ్ కామా count of subject name as total subjects written from students table group by స్టూడెంట్ నేమ్. ఇక్కడ నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, ఎప్పుడైనా కానీ మనం అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ కౌంట్, సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్ ఇలాంటివి మన క్వైరీలో ఒక కాలం మీద యూస్ చేస్తే మిగిలిన నాన్ అగ్రిగేటెడ్ అంటే మనము అగ్రిగేట్ ఫంక్షన్స్ యూస్ చేయకుండా ఉన్న కాలమ్స్ని గ్రూప్ బైలో ఖచ్చితంగా యూస్ చేయాలి అని గ్రూప్ బై క్లాజ్లో. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు అంజలి 3 ఎగ్జామ్స్ రాసింది, అర్జున్ 2, కిరణ్ 3, రవి 3, స్నేహ 3 ఇలా అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. సో అగ్రిగేట్ ఫంక్షన్స్లో సెకండ్ సమ్. ఇప్పుడు నాకు టోటల్గా మనకు టోటల్ ఈ క్లాస్లో జరిగిన మొత్తం టోటల్ మార్క్స్ ఎన్నో చూడాలనుకుంటున్నాను నేను. సో అలాంటప్పుడు నేను సెలెక్ట్ sum of marks as total marks from students. ఈ క్వైరీ రన్ చేస్తే నాకు టోటల్గా అంటే ఇక్కడ ఉన్న అన్ని రికార్డ్స్ టోటల్ వచ్చేసి
1137 అనమాట. ఇప్పుడు నేను ఈచ్ పర్సన్ చూడాలనుకుంటున్నాను, లైక్ ఈచ్ స్టూడెంట్స్ టోటల్ మార్క్స్ ఎంత, రవికి టోటల్ మార్క్స్ ఎన్ని, అంజలికి టోటల్ మార్క్స్ ఎన్ని, అలా చూడాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే, సో దీన్ని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ జస్ట్ స్టూడెంట్ నేమ్ అని చేసి, మనం ఇక్కడ స్టూడెంట్ నేమ్కి అగ్రిగేటెడ్ ఫంక్షన్ యూజ్ చేయలేదు. అలాంటప్పుడు మనం ఆ కాలం నేమ్ గ్రూప్ బై క్లాస్లో యూజ్ చేయాలి. గ్రూప్ బై స్టూడెంట్ నేమ్ ఇలా. ఓకే, ఇప్పుడు మనకు ఈచ్ స్టూడెంట్ టోటల్ మార్క్స్ వస్తాయి. అంజలి టోటల్ మార్క్స్ వచ్చేసి 275, అర్జున్ 174, కిరణ్ 195, ఈ విధంగా అనమాట. ఓకే, మనము స్టూడెంట్ వైజ్ అయినా చేసుకోవచ్చు, సబ్జెక్ట్ వైజ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ని చేంజ్ చేస్తాను. స్టూడెంట్ నేమ్ తీసేసి సబ్జెక్ట్ నేమ్ అని పెడతాను ఇక్కడ. సో సబ్జెక్ట్ నేమ్ అని పెడుతున్నాను ఇక్కడ నేను, ఇక్కడ సబ్జెక్ట్ నేమ్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు రన్ చేస్తే సబ్జెక్ట్ వైజ్ కూడా ఇంగ్లీష్లో చాలామందికి మంచి మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్లో టోటల్ మార్క్స్ 424 వచ్చాయి, మ్యాథ్స్లో 312, సైన్స్లో 401. సో ఈ విధంగా సమ్ అగ్రిగేట్ ఫంక్షన్ మనం యూజ్ చేయొచ్చు. అగ్రిగేట్ ఫంక్షన్లో నెక్స్ట్ వచ్చేసి యావరేజ్. ఇప్పుడు మనము సేమ్ సమ్ లాగే మన టోటల్ స్కూల్లో యావరేజ్ మార్క్ ఎంత అని చూద్దాం. దానికోసం సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ total average as total average from students. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తే మనకు టోటల్ ఈ క్లాస్ రూమ్లో మనకు టోటల్గా యావరేజ్ మార్క్ అనేది 81 అనమాట. మనం ఇప్పుడు ఈచ్ పర్సన్కి అండ్ ఈచ్ సబ్జెక్ట్కి ఓకే యావరేజ్ మార్క్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ నేను స్టూడెంట్ నేమ్ ఓకే అని ఇస్తున్నాను. ఇక్కడ గ్రూప్ బై క్లాసులో నేను స్టూడెంట్ నేమ్ అని రాస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు అంజలి అనే అమ్మాయికి యావరేజ్ మార్క్ వచ్చేసి 91, అర్జున్కి 87 అని ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి వాళ్ళ యావరేజ్ మార్క్ ఎంత. ఓకే, ఇక్కడ టోటల్ యావరేజ్ తీసేసి నేను యావరేజ్ మార్క్ అని రాస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే వాళ్ళ యావరేజ్ మార్క్ ఎంతో మనకు వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అని చేంజ్ చేస్తున్నా. స్టూడెంట్ నేమ్ తీసేసి ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ని చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు మనకు దీన్ని రన్ చేసి ఈ సబ్జెక్ట్ యావరేజ్ మార్క్ ఎంతో వచ్చేస్తుంది. ఇంగ్లీష్లో యావరేజ్ మార్క్ 84, మ్యాథ్స్లో 78, సైన్స్లో 80 అనమాట. అగ్రిగేట్ ఫంక్షన్స్లో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి మినిమం. నేను ఇప్పుడు స్కూల్ మొత్తంలో ఉన్న ఆల్ మార్క్స్లో మినిమం మార్క్ ఎంతో చూద్దాం అనుకుంటున్నాను. సెలెక్ట్ మినిమం ఆఫ్ మార్క్స్ యాజ్ మినిమం మార్క్ ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే మనకు మినిమం మార్క్స్ 60. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ఆల్ మార్క్స్లలో మినిమం మనకు 60 కన్నా తక్కువ మార్క్స్ లేవు. ఓకే, నేను ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఉండేటివి మళ్ళీ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, సో ఇక్కడ జస్ట్ యావరేజ్ తీసేసి మినిమం అని పెట్టుతున్నాను అంతే.
ఓకే, మినిమం అని పెడితే ఈచ్ స్టూడెంట్ మినిమం మార్క్ ఎంత, అంజలి 88 చూడొచ్చు మనకు. ఓకే, ఇవి అంజలి మార్క్స్. అంజలికి లీస్ట్ మార్క్స్ ఎన్ని, 88, 92, 88, 95. 3 సబ్జెక్ట్స్లోకి మనకు 88 అనేది ఆ అమ్మాయికి లీస్ట్ మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ అర్జున్కి 2 రాశాడు, లీస్ట్ మార్క్స్ 84 మనకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు పర్ స్టూడెంట్ కానీ పర్ సబ్జెక్ట్ వైజ్ కానీ మనము ఈ విధంగా మినిమం మార్క్ చూద్దాం అనుకుంటే ఈ విధంగా రాయొచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ మ్యాథ్స్ ఆఫ్ అనుకుంటా, నెక్స్ట్ మ్యాథ్స్ ఆఫ్ అనమాట. సో మ్యాథ్స్ కూడా సేమ్, నేను ఇక్కడ మినిమం తీసేసి మ్యాథ్స్ పెడుతున్నాను. సేమ్ మనకు అక్కడ మినిమం అంటే లీస్ట్ మార్క్ వచ్చింది. ఇక్కడ ఏమంటే మనకు మ్యాథ్స్ మార్క్ అంటే టోటల్ మ్యాక్సిమం మార్క్ ఎంత అంటే టోటల్ మ్యాక్సిమం మార్క్ 94 పర్ ఈచ్ స్టూడెంట్ మ్యాక్సిమం మార్క్ ఎంత అంటే ఇలా చూడొచ్చు. సో నెక్స్ట్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ మనము ప్రతి సబ్జెక్ట్లో హైయెస్ట్ మార్క్ చూద్దాం అనుకుంటే ఇంగ్లీష్లో 95, మ్యాథ్స్ 92 అండ్ సైన్స్ 90. ఈ విధంగా మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ని యూజ్ చేయొచ్చు. అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు మనం ఈ విధంగా గ్రూప్ బై యూజ్ చేయాలి. మనం ఎప్పుడన్నా అయితే నాన్ అగ్రిగేటెడ్ కాలమ్స్ని మనం క్వెరీలో ఈ విధంగా ఇన్సర్ట్ చేసినప్పుడు, అండ్ ఆల్సో మనం ఎప్పుడన్నా డిస్టింక్ట్ కౌంట్ చూడాలి అనుకున్నప్పుడు సో ఈ విధంగా మనం డిస్టింక్ట్ అని యూజ్ చేసి ఇలా క్వెరీ యూజ్ చేసి రాయొచ్చు అనమాట. సో మనం ఈరోజు అగ్రిగేటెడ్ ఫంక్షన్స్లో కౌంట్, సమ్, యావరేజ్, మినిమం అండ్ మ్యాక్సిమం గురించి మాట్లాడుకున్నాం. సో ఇంకొకటి, మనకి ఎప్పుడన్నా హైరార్కీ డేటా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా కాడ ఒక టేబుల్ ఉంది, అది చూపిస్తాను. ఇక్కడ కంట్రీ టేబుల్. సో నేను ఒకసారి దీన్ని రన్ చేస్తాను. ఇక్కడ నాకు కంట్రీ టేబుల్ అని అక్కడ ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో కంట్రీ ఉంది, ఇండియా యూఎస్ఏ అండ్ స్టేట్స్ ఉన్నాయి. ఓకే, ఇండియా, తెలంగాణ, కర్ణాటక అండ్ దెన్ సిటీస్. తెలంగాణలో హైదరాబాద్ అండ్ వరంగల్, కర్ణాటకలో బెంగళూరు అండ్ మైసూర్. వాటిలో సేల్స్ ఉన్నాయన్నమాట. సో మనకు అగ్రిగేటెడ్ ఫంక్షన్స్లో ఎస్క్యూఎల్లో ఇది మనం పెద్దగా యూజ్ చేయము, కానీ మనము ఒక రిపోర్ట్ టైప్ రిజల్ట్ చూడాలనుకున్నప్పుడు ఓకే మనము ఈ రోలప్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. అది రోలప్. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఒకసారి రన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది దాంట్లో. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ కంట్రీ కామా స్టేట్ కామా సిటీ కామా సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ యాజ్ total amount from country table. Okay, group by country, state and city. నేను కంట్రీ, స్టేట్ అండ్ సిటీకి వీటన్నిటి కాలమ్స్కి అగ్రిగేటివ్ ఫంక్షన్స్ యూజ్ చేయలేదు కాబట్టి ఇవన్నీ గ్రూప్ బైలో పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు రిజల్ట్ ఈ విధంగా వస్తుంది. సో ఇది ఎలా అంటే నేను ఇక్కడ నార్మల్ గ్రూప్ బై చేశాను. ఇక్కడ మనము గ్రూప్ బై రోలప్, నార్మల్ గ్రూప్ బై లాగే జస్ట్ మనం ఇక్కడ గ్రూప్ బై తర్వాత రోలప్ అని యాడ్ చేస్తే మనకు రిజల్ట్ ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. 1 minute. ఇక్కడ కంట్రీ, ఇక్కడ సింటాక్స్ నియర్ కంట్రీ. ఓకే, మనం ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ రోలప్ ఆఫ్ అని మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ మర్చిపోయాను నేను ఇక్కడ ఇవ్వడము.
పెరాన్సిస్ ఇవ్వాలి. ఓకే, రోల్ అప్ ఆఫ్ కంట్రీ, స్టేట్ అండ్ సిటీ. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. సో నార్మల్ గ్రూప్ ఐకి ఈ రోలప్కి డిఫరెంట్ ఏంటి అంటే, ఇది మనకు నీట్గా సో కంట్రీ, స్టేట్, సిటీ అంటే ఒక హైరార్కీ డేటా ఉన్నప్పుడు మనము టోటల్ సేల్స్ చూడాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చూడొచ్చు అనమాట. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇండియా. సో మనకు ఫస్ట్ కర్ణాటక డేటా మొత్తం ఒకసారి వచ్చేసింది అనమాట. సో కంట్రీ ఇండియా, స్టేట్ కర్ణాటకలో 2 cities. ఓకే, బెంగళూరు, మైసూర్. బెంగళూరు టోటల్ సేల్స్ వచ్చేసి 1700. ఇక్కడ మనకు బెంగళూరు 2 times వచ్చింది, ఇక్కడ ఒకసారి అండ్ దెన్ ఇక్కడ ఒకసారి. బెంగళూరుకి 1500 ఒకసారి, 200 ఒకసారి, రెండు యాడ్ చేస్తే 1700. సో మనకు ఎలా వస్తుందంటే 1700. మైసూర్లో 700 అండ్ టోటల్గా కర్ణాటక టోటల్ ఎంత 2400. ఈ విధంగా అనమాట. అంటే సిటీ వైజ్ టోటల్ చూడొచ్చు మనము, కర్ణాటక అండ్ కంట్రీ వైజ్ టోటల్ చూడొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కంట్రీ, స్టేట్, సిటీ అగైన్. సో సిటీ వైజ్ ఫస్ట్ హైదరాబాద్ సిటీ టోటల్ వచ్చేసి 1400, వరంగల్ టోటల్ సేల్స్ వచ్చేసి 800, దెన్ స్టేట్ తెలంగాణ టోటల్ సేల్స్ వచ్చేసి 2200. ఓకే, అంతే కదా, 1400 + 800 2200. దెన్ ఫైనల్గా టోటల్ కంట్రీ వైజ్ ఇండియా టోటల్ ఆల్ స్టేట్స్, ఆల్ సిటీస్ కలిపి 4600 అనమాట. ఈ విధంగా ఒక హైరార్కీలో మనం అంటే సిటీలో టోటల్ ఎంత, స్టేట్ వైజ్ టోటల్ ఎంత అండ్ కంట్రీ వైజ్ టోటల్ ఎంత అని మనం నీట్గా హైరార్కీ వైజ్ చూడొచ్చు. ఇక్కడ కూడా యూఎస్ఏ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా యూఎస్ఏ, ఇక్కడ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ టోటల్ వచ్చేసి 2000, శాన్ ఫ్రాన్సిస్కో వచ్చి 1800, నెక్స్ట్ కాలిఫోర్నియా స్టేట్ టోటల్ వచ్చేసి 3800, దెన్ టెక్సస్ కూడా సేమ్ అన్నమాట. టెక్సస్లో డల్లాస్ది 1700, హాస్టన్ది 1200, టోటల్ టెక్సస్ వచ్చేసి 2900. నెక్స్ట్ యూఎస్ కంట్రీ మొత్తాన్ని టోటల్ 6700. ఇప్పుడు టోటల్ మొత్తము ఇండియా, యూఎస్ఏ అన్ని కలిపి టోటల్ వచ్చేసి 11300 అనమాట. ఈ విధంగా మనము మల్టిపుల్ క్వైరీస్ రాయకుండా ఇప్పుడు మనము బెంగళూరు సిటీ లేకపోతే మైసూర్ లేకపోతే కర్ణాటక టోటల్ చూద్దాం అనుకుంటున్నాం, గ్రూప్ బై బెంగళూరు, మైసూర్. మనము మల్టిపుల్ క్వైరీస్ రాయాలన్నమాట. సో అలా మల్టిపుల్ క్వైరీస్ రాయకుండా ఈ రోలప్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తే ఎప్పుడైనా మనకు హైరార్కీ డేటా ఉన్నప్పుడు మనకు ఈ విధంగా నీట్గా సబ్ టోటల్స్ని ఇచ్చేస్తుంది. సో ఈరోజు వీడియోలో మనం అగ్రిగేటెడ్ ఫంక్షన్స్, కౌంట్ ఆఫ్, సమ్ ఆఫ్, యావరేజ్ ఆఫ్, మినిమం ఆఫ్, మ్యాక్సిమం ఆఫ్ అండ్ రోల్ అప్ ఆఫ్ అని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం జాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్.